రికార్డ్ చూసుకో, ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఎస్, అండ్ బుజ్జి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. అండ్ మీ అందరికి తెలుసు కదా, ఈ రోజు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి కల్కి. అండ్ నాకైతే సినిమా నచ్చేసింది, నాకైనా కదా అందరికీ కూడా బాగా నచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సో ఫైనల్ గా నాకైతే కల్కి చూస్తాకి నా దగ్గర ఒక 5 రీజన్స్ అయితే ఉన్నాయి. అవి నేను మీతో షేర్ చేసుకున్నాను వచ్చాను. అండ్ ఫస్ట్ రీజన్ మన డైరెక్టర్ నాగశ్విన్ గారు. ఎందుకంటే ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ మహానటి లాంటి ఒక ప్రయోగాత్మక సినిమా చేసిన తర్వాత అసలు కల్కి ఏంటి, నాగశ్విన్ గారు కల్కి ఎలా తీయబోతున్నారు, ఏం చూపించబోతున్నారు, అసలు ప్రభాస్ గారిని ఎలా డీల్ చేయబోతున్నారు, రకరకాల క్వశ్చన్స్ అయితే నాకు ఉన్నాయండి. అండ్ ట్రైలర్ కట్ చేసిన తర్వాత చాలా మంది చాలా అంటే మొత్తం ఒక ప్యాక్ పిక్చర్ చేసింది అందరికి, అసలు ఏంటి ఏం చేయబోతున్నారు అని చెప్పేసి. ఆ ఇంట్రెస్ట్ తోనే నేను ఫస్ట్ రీజన్ సినిమా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదనమాట నాగశ్విన్ గారు. అండ్ సెకండ్ రీజన్, అండ్ అందరికీ తెలుసు మన అందరి ఫేవరెట్ మన డార్లింగ్ ప్రభాస్ గారు. అంటే బేసిక్గా ప్రభాస్ గారు ఇప్పటి వరకు మాస్ చేశారు, క్లాస్ చేశారు, అండ్ చక్రం, మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ఆయన చేశారు. కానీ ఆఫ్టర్ బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్ లాంటి సినిమాలు చేస్తున్నా కూడా ఎక్కడో ఫ్యాన్స్ ఏదో కావాలనుకుంటున్నారు. అండ్ సలార్తో ఓకే అనిపించిన, సలార్ తర్వాత కల్కి అండ్ అంటే అంటే మనం ఓల్డ్ ఎండ్కి వచ్చేసరికి కల్కి రావటం ఇవన్నీ ఎలా ఉండబోతుంది, ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది. సో చాలా మంది కూడా ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ బుజ్జిగాడు ప్రభాస్ గారు ఈస్ బ్యాక్ అని చెప్పేశారు. సో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా కనిపించబోతున్నారు స్క్రీన్ మీద అని చెప్పేసి అదొక రీజన్ అని చెప్పాలి. సో ఇక మూడో రీజన్ వచ్చి కాస్ట్. కల్కి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సినిమాలో చాలా మంది ఉన్నారు. రాజమౌళి గారు ఉన్నారు, అండ్ ఇంకా మన ఆర్జీవి గారు ఉన్నారు, అండ్ విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు, అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ గారు కనిపించబోతున్నారు, సౌత్ ఇండియా సూపర్ స్టార్ ఒకళ్ళు ఒక కీ రోల్ చేయబోతున్నారు, అండ్ కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అందరికీ తెలిసిందే, సాయి పల్లవి గారు ఉన్నారని టాక్ వచ్చింది, మృణాల్ ఠాకూర్ ఉన్నారని టాక్ వచ్చింది. సో వీళ్ళందరినీ నాగశ్విన్ గారు ఎలా డీల్ చేయబోతున్నారు, అసలు వీళ్ళందరూ ఏ క్యారెక్టర్ కనిపించబోతున్నారు అన్న ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేశారు. అండ్ సినిమా చూడటానికి అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నాకైతే అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఓకే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అండ్ సాయి పల్లవి గారు ఉంటారేమో అనుకుంటున్నాం, బట్ అది లేదు, మేబీ 2లో ఉంటారేమో. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసరికి కల్కి ట్రైలర్ కట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కల్కి చాలా మంది ప్రభాస్ గారేమో అనుకున్నారు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన పేరు భైరవుడు, కల్కి వేరే మన దీపికా పడుకునే కడుపులో పుట్టబోతున్నారు, దానికి కాపాటే అశ్వత్థామ రావటం, అసలు ఏంటంటే అప్పుడు మైథాలజీని ఇప్పుడు సైన్స్ ని ఎలా మ్యాచ్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారు అన్న ఇంట్రెస్ట్ కూడా ఒకటి క్రియేట్ అయింది. అది కూడా సినిమా చూస్తాకి మెయిన్ రీజన్. ఇక ఫిఫ్త్ రీజన్ అయితే అండ్ కొత్త ప్రపంచం, లైక్ ఏదో శాంబల కాంప్లెక్స్, అండ్ ప్రపంచంలోనే చివరి నగరం, మొదటి నగరం కాశీ, అండ్ విజువల్ నిజంగా అయితే ఇవన్నీ కూడా ఇంకో మెయిన్ రీజన్ అని చెప్పాలంటే నాగశ్విన్ గారు ఒక కొత్త ప్రపంచానికి మనం తీసుకెళ్లారు. అంటే ఒక చోట చిన్న నాకైతే భయం వేసింది, అమ్మ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుందా, ఎంత దరిద్రంగా ఉంటుందా, మంచినీళ్ళు కూడా ఊరికే ఇవ్వని రోజులు కూడా మనకు వస్తాయా అన్న టైప్ లో వచ్చేసింది అనమాట. అండ్ కాంప్లెక్స్ అయితే అండ్ అదొక కొత్త ప్రపంచంలా ఉంది, అండ్ ఇదో కొత్త ప్రపంచం ఎక్కడికక్కడ. అంటే నాకైతే నిజంగా ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో బేసిక్ గా మన తెలుగు సినిమాలు ఎంతసేపు హీరో ప్రతి ఫ్రేమ్ లో కనిపించాలి ఈ టైప్ కాకుండా ఒక క్యారెక్టర్, నిజంగా ఈ సినిమాలో హీరో ప్రభాస్ గారు కాదు, ఆయన ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ గా నిజంగా న్యాయం చేశారు. అండ్ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు, అంటే అమితాబ్ బచ్చన్ గారు చాలా క్యారెక్టర్లు చేశారు మన తరానికి గుర్తుండిపోయేలాగా, అండ్ నెక్స్ట్ రాబోయే తరానికి కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఆయన ప్లే చేసిన అశ్వత్థామ క్యారెక్టర్. ఎక్కడా కూడా తప్పులు ఎంచకుండా, ఎక్కడా కూడా నెగిటివ్ లేకుండా నాగశ్విన్ గారు ఆయన కూడా డీల్ చేశారు. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ప్రభాస్ గారి క్యారెక్టర్ లో ఒక చిన్న ట్విస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతే చూసారా, అదైతే నిజంగా మైండ్ పోయింది నాకైతే. సో ఫైనల్ గా అయితే కల్కి పార్ట్ 2, పార్ట్ 3 ఇవన్నీ వస్తాయా రావా అని పక్కన పెట్టేస్తే, సో ప్రస్తుతానికి మాత్రం కల్కి ఇస్ ద ఇండియన్ సినిమా, మన తెలుగు సినిమా. అండ్ ప్రభాస్ గారే కాదు, ప్రతి ఒక్క అభిమాని కూడా చూసి
నచ్చి మెచ్చుకునే సినిమాని మాత్రం నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో కల్కి ప్రభాస్ గారిని, అమితాబ్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని, దీపికా పడుకునేని అండ్ ఆర్జీవి గారిని, రాజమౌళి గారిని, దుర్గా సల్మాన్ని అండ్ విజయ్ దేవరకొండని, మృణాల్ ఠాగూర్ని, రాజేంద్ర ప్రసాద్ గారిని, సో మొత్తం మీద ఈ కాస్ట్ మొత్తాన్ని చూడాలనుకుంటే సో తప్పకుండా మీరు అందరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఏమన్నా ఉందే అంటే ఖచ్చితంగా కల్కి సినిమా చూడాలి. అసలు ఆ సైన్స్కి మైథాలజీకి నాగేశ్వన్ గారు పెట్టిన లింక్ అయితే పిచ్చొచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే కల్కి పార్ట్ 2 ఇంటి కూడా ఇచ్చారు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ బాగుంటుంది. అశ్వత్థామగా ఇంకో 10 తరాల పాటు చెప్పుకునేలాగా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో మొత్తం మీద అండ్ వన్ మ్యాన్ షో మన బుజ్జి అండ్ భైరవ అండ్ లవ్ యూ డార్లింగ్.